ఇది మామూలుగా ఆమ్లెట్గా వేసుకున్నాము. పిజ్జా రావాల్సిన టైపులో ఆమ్లెట్ వచ్చింది. ఆమ్లెట్ రావాల్సిన టైపులో పిజ్జా వచ్చింది. కానీ ఎలా వచ్చినా తినేది మనమే కాబట్టి సూపర్గా ఉంటుంది. చూడండి, కోడిగుడ్లలో ఎన్ని రకాలైన వేసుకోవచ్చు, ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. అయితే ఏది తిన్నా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆరోగ్యపరంగా తినేయవచ్చు. అయితే నేనైతే కోడిగుడ్లు తినేదాన్ని కదా పెద్దగా. ఇప్పుడు యూట్యూబ్ పెట్టిన తర్వాత కోడిగుడ్లు కంటిన్యూగా రోజుకి 2-3 గుడ్లు కూడా తినేస్తున్నా. అన్ని టైంలో వీడియో తీయలేం కదా, రోజు గుడ్డే కదని. కానీ ఇప్పుడైతే తీస్తున్నాం. ఇలా వచ్చి చూపించు, ఎంత లాగా వచ్చింది, స్పాంజీ లాగా వచ్చింది. అట్లా వేసి వత్తు పెట్టాను. చూడండి ఎంత మెత్తగా, ఎంత మృదువుగా, ఎంత బాగా చేసింది మా పాప ఆమ్లెట్. అదే అరుస్తుంది, నేను చెప్పినట్లు వినవు అని. చూడండి చక్కగా ఎంత లాగా నచ్చింది. మొత్తము 5 గుడ్లు కొట్టిపోసాము. 5 గుడ్లు మేమే తినేసాం. ఇంకా 5 గుడ్లు కూడా ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ అండి, చాలా బాగుంది. కోడిగుడ్లు ఎన్ని తిన్నా ఒంటికి మంచిదే, చెడ్డేం లేదు, తినొచ్చు. జుట్టు గ్రోత్ బాగా పెరగద్ది, ఆరోగ్యానికి మంచిది. ఏ డాక్టర్ కాడ పోయినా ముందు 2 గుడ్లు తినాలమ్మా అంటారు. వాళ్ళు చెప్పేదాకా కాకుండా మనమే తెచ్చుకొని తినేస్తే పోలా. మనం సంపాదించేదే మనం తినడానికి. అలాంటప్పుడు శుభ్రంగా తెచ్చుకొని ఉడికించుకొనో, ఆమ్లెట్ వేసుకొనో, కూర చేసుకొనో, పొరుటు వేసుకొనో తినేస్తే సూపర్గా ఉంటుందా.